హాయ్ అందరికీ. ఈ వీడియోలో మనం క్యాన్వాస్ ఎలాగ కొలతలు పెట్టి నెక్కలకి తీసుకోవాలో చూపిస్తాను. మొదటిగా బ్యాక్ అండి. చూసారు కదా, నేను నెక్ కట్ వర్క్కి తీసుకుంటున్నాను. మొదట అలాగా పైన నుంచి అక్కడికి గుర్తు పెట్టుకున్నాను. అక్కడికి నేను క్రాస్ లైన్ గీసుకుంటున్నాను. నెక్ లెంత్ పైన 3.5 బోట్ నెక్కి తీసేయంగా మిగతాది అక్కడి నుంచి అక్కడికి నేను మార్కింగ్ పెట్టుకున్నానండి. దానికి నేను టేప్ తోటి మొత్తం 2 ఇంచెస్ కట్ వర్క్ కోసం అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను దాన్ని ఏమి పెట్టి ఎలాంటివి క్యాప్స్ అలాంటివి ఏమి పెట్టి రౌండ్లు తీయట్లేదు, చేత్తోనే తీసుకుంటున్నానండి. కట్ వర్క్ 2 గ్యాప్ పెట్టుకున్నాను కదా, అందులో నేను కరువు గీసుకుంటున్నాను. చేతితోటే గీసుకుంటున్నాను. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. అలాగా అదిగోండి, ఇలాగా నేను అన్ని చేతితోటి కరెక్ట్గా నేను మార్కింగ్ పెట్టుకొని అప్పుడు చేతితోటే డ్రా చేసుకున్నానండి. దానిని ఇలాగా కట్ చేసుకోవాలండి. మెల్లగానే కట్ చేసుకోవాలి, లేకపోతే ఒకటి మళ్ళీ ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలాగా షేప్లు వస్తాయి. కాబట్టి నిదానంగా కట్ చేసుకోవాలండి. ఇలాగైనా చాలా నీట్గా వస్తుంది కట్ వర్క్ అండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, అలాగా అన్నీ రౌండ్లు కర్వులు అన్నీ మనం గీసుకోవాలండి. అంతవరకు అది నెక్ అండి. ఇప్పుడు మనం అంటించుకోవడానికి క్లాత్కి నేను ఎక్స్ట్రా పక్కన 1.5 ఇంచ్ తీసుకున్నానండి. ఇది కింద బ్యాక్ అండి. ఇలా స్ట్రైట్ వచ్చి కట్ వర్క్ ఇలా పైన గోపురం లాగా రావాలి. అది నెక్. నేను ఆల్రెడీ కటింగ్ వీడియో పెట్టున్నాను, మీరు చూడండి, అర్థమవుతుంది నెక్ ఏంటనేది. ఇప్పుడు హ్యాండ్ తీసుకుంటున్నానండి. హ్యాండ్ మనం కట్ చేసుకున్న క్లాత్ని తీసుకొని ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ క్యాన్వాస్ మీద పెట్టుకొని ఎంత లూజ్ వరకు మనం ఖర్చుతో సహా తీసుకున్నామో అంతవరకు మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడికి మనం కట్ చేసుకొని తర్వాత మనం వెడల్పు కోసం ఒక స్కేలు స్ట్రైట్ లైన్ గీసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలాగా మీరు స్ట్రైట్ లైన్ గీసుకోండి. దానికి కూడా మీరు టేప్ తీసుకొని 2 ఇంచెస్ అంతా పెట్టుకోవాలండి. అదిగోండి, నేను టేప్ చూపిస్తున్నాను చూడండి. అదిగోండి, నేనంతా ఇలాగా 2 ఇంచెస్ గ్యాప్కి టేప్ తోటి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అలాగా మొత్తం మన లూజు ఖర్చుతో సహా ఎంతవరకు అయితే పొడవు ఉన్నదో అంతవరకు మనం క్యాన్వాస్ తీసుకొని అంతటికి ఇలాగ మార్కింగ్ పెట్టుకొని మనం కర్వ్ని ఇలాగా డ్రా చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా కర్వ్ అంతా సమానంగా డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలాగా రావట్లేదు కరెక్ట్గా అనుకుంటే 1 ఇంచు ఇటువైపు కూడా మీరు గుర్తు పెట్టుకోండి. అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని ఆ డాట్స్ని కలిపేలాగా గీసుకోండి. అప్పుడు కూడా చాలా నీట్గా వస్తుంది. నేను వస్తుంది కాబట్టి నేను నీట్గానే వస్తుందని నేను అట్లాగే గీసేసుకున్నాను. నాకు బాగానే వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది కూడా మనం ఇలాగా కట్ చేసుకుంటున్నాం. ఇలాగా మొత్తం కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్కి కూడా చూడండి, కర్వ్స్ అన్నీ నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలాగా అంతా కట్ చేసుకోవాలి.
చూపిస్తాను ఇప్పుడు మీకు ఓవరాల్గా చూడండి. అదిగోండి చాలా నీట్గా వచ్చింది కదా, అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకుందామండి. ఫ్రంట్ నెక్ ఇప్పుడు కట్ వర్క్ ఏం లేదండి, ప్లెయిన్గానే. మనకి ఏం నెక్ అంటారు, 3 మూలల నెక్ అనో ఏదో అంటారండి, దాన్ని తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ నేను మొత్తం వాళ్ళు 9 పెట్టమన్నారు డౌన్. అక్కడ నేను 9 పెట్టుకొని దాన్ని నేను స్కేల్ తోటి అలా స్ట్రైట్ క్రాస్ గీసుకున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఇలాగా కట్ చేసుకుంటున్నాను. ఏ నెక్స్ అయినా నీట్గా మనం క్యాన్వాస్ పెట్టేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి. మనం క్లాత్కి కూడా ఈ వీడియోలో నేను క్లాత్కి కూడా జాయింట్ చేసేది ఐరన్ బాక్స్ తోటి మీకు చూపిస్తున్నాను. చూడండి ఇలాగ తీసుకున్నాను ఫ్రంట్ నెక్. ఇదిగోండి నేను ఇప్పుడు క్లాత్ని ఇలాగ పెట్టుకొని హ్యాండ్స్ ఐరన్ చేసుకున్నానండి. తర్వాత అలాగ ఐరన్ చేసుకుంటే మనం చాలా నీట్గా అది చేసుకోవచ్చండి. మనం హ్యాండ్స్కి నెక్కి మనకి ఇంకా హెమ్మింగు ఉండదు. అది వీడియో కూడా నేను చూపిస్తానండి, హెమ్మింగ్ లేకుండా ఎలాగా అనేది. నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు ఇంకో వీడియో కూడా పెడతాను చూడండి. ఇవి కూడా ఎలా స్టిచ్ చేశాను బ్లౌజ్కి అనేది కూడా పెడతాను ఇంకో వీడియోలో. ఈ వీడియోలో నేను ఇంతవరకే పెట్టానండి, ఐరన్ చేసుకోవడం వరకు అంతే అండి. అన్నీ ఇలాగా ఐరన్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో ఇంకొకటి పెడతానండి. ఈ వీడియో అంతే అండి. చూసి మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియో లెంత్ అనుకోకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ.